ఇదిగో మీ శిష్యుడు ఇప్పుడు సైక్రాటిస్ట్ అయ్యాడు కదా, ఇక్కడే ప్రాక్టీస్ మొదలు పెట్టాం. అవునా దీపక్, కంగ్రాచులేషన్స్ నాన్న. సంజయ్ ఫోటో పేపర్లో వేయించమని నీకిచ్చారంట, ఇంట్లో ఎందుకు చెప్పలేదు? నేను లేటుగా చూశాను. చూడగానే వెంటనే వాళ్ళని కలవడానికి వెళ్ళాను. ఏం శంకర్? అవును సార్. అవును సార్, మధ్యలో మంచినీళ్ళు కావాలంటే ఆగాం. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చారో ఏమో తెలియదు కానీ రౌడీ వేధవులు వచ్చి నన్ను మా అత్తను కొట్టి మా గౌరీని ఎత్తుకు వెళ్ళారు. క్షమించండి, మా గౌరీ అన్నాను, మీ సంధ్యని తీసుకెళ్లారు. దీనికి నన్ను అనుమానించి అడుగుతావేంటి? అక్కడికి నేను ఏదో తప్పు చేసినట్టు. ఏం శంకర్, నేనేం చేశానో చెప్పు. మీరు మంచి చేశారు కదా సార్. సార్ వచ్చి అప్పటికప్పుడు 20,000 కట్టి ఆ అమ్మాయిని కాపాడారండి. సార్ రాకపోయింటే చాలా ప్రమాదం జరిగేది. సరే, మీరిద్దరు బయటికి వెళ్ళండి. అలాగే సార్. మరి తర్వాతైనా ఎవ్వరికి ఎందుకు చెప్పలేదు? ఏం చెప్పాలి? అదే, సంజయ్కి మతిస్థిమితం లేదు అని, తను ప్రెగ్నెంట్ అని చెప్పాలి కదా. ఇప్పుడు నీకు తెలిసిందిగా, ఇంట్లో చెప్తావా? ఏం ఆలోచిస్తున్నావు చెప్పు. ఎక్కడో అమెరికాలో ఉండాల్సిన మనిషి ఇక్కడ మెంట్లెక్కి తిరగడం ఏంటి? పైగా కడుపుతూ ఉండడం ఏంటని అనుమానంగా ఉంది కదా. ఈ విషయం బయటికి చెప్తే తట్టుకోలేరు అని భయం కదా. నేను అంతే, మా డాడీ తట్టుకోలేరని తెలిసే చెప్పలేదు. చెల్లెల మీద నీకెంత బాధ్యత ఉందో నాకు నా మరదల మీద అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంది. దీనికోసం వాళ్ళని వెంటేసుకుని నన్నేదో తప్పు చేసిన వాడిని చూసినట్టు చూస్తున్నా. ఈ ఒక్క విషయంలో నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్స్. సంజయ్ గురించి నీకు ఏ వివరం తెలిసినా నాతో చెప్పు. అలాగే నీకు తెలిసినా నాకు చెప్పు. ఓకే. మూడో కంటికి తెలియకుండా దాన్ని పట్టుకుందామంటే పోయి పోయి వీడికే తెలిసింది. ఇక సంధ్యను పట్టుకుని ఏం చేయాలి? అమ్మో, దొరికితే మన జాతకం బయటపడుతుంది. ఏం జరిగినా అది కోర్టు ద్వారానే జరుగుతుంది. రేఖకు కావాల్సింది మనతో తెగదెంపులు అనుకున్న తర్వాత ఇంకా దీన్ని లాగడంలో అర్థం లేదు. అందుకే తను ఏం కోరుకుందో అది ఇచ్చేద్దాం, అది ఇచ్చేద్దాం, అది ఇచ్చేద్దాం. సంజయ్, ఉషా, పదరా వెళ్దాం. మేడం, మీరు వెళ్ళకూడదు. జడ్జి గారు వాళ్ళిద్దరితోనే మాట్లాడతారు. మీరు ఆ గదిలోకి వెళ్ళండి. అదేంటి? కౌన్సిలింగ్ లో ముందు వాళ్ళతోనే మాట్లాడతారు. మీ లాయర్ గారు చెప్పలేదా? వెళ్ళండి సార్. నమస్తే. నమస్తే, కూర్చోండి.
సంజయ్ ఉషా మీరేనా? అవును మేడం. ఏంటిది? పెళ్ళై ఎన్ని రోజులైందని మీరు విడాకులకు అప్లై చేశారు? మీది అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ మేడం. తను నాకు మరదలవుతుంది, మా మేనత్త కూతురు. తనే నన్ను చేసుకుంటానని గొడవ చేసి మరీ పెళ్లి చేసుకుంది. పెద్దలంతా కలిసి పెళ్లి చేశారు. మరెందుకు విడాకులు కావాలని అప్లై చేశారు? విడాకులు కావాలని మొదట నోటీస్ పంపించింది వాళ్లే మేడం. నా మీద అనవసరంగా 498A కేసు పెట్టింది మేడం. ఆ కోపంలో మా అమ్మ నోటీస్ పంపించింది. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. కొన్ని చట్టాలు కొంతమందికి ప్రొటెక్షన్ కోసం రూపొందించారు. దాన్ని మీరిలా మిస్యూజ్ చేయటం ఎంతవరకు కరెక్ట్? మీరేం చదువు సంధ్య లేనివాళ్లు కాదు, బాగా చదువుకున్నవాళ్లు. మీరే ఇలా చేస్తే ఆ చట్టం ఉద్దేశం మారిపోదా? ఈ రోజుల్లో ప్రతి చిన్నదానికి పోలీస్ స్టేషన్కి వెళ్లడం, ఓ కంప్లైంట్ రాసివ్వటం, కేసులు పెట్టుకోవడం ఫ్యాషన్ అయిపోయింది కదా. పెళ్లి కాకముందు మా బావంటే నాకిష్టం. నిజమే, నేనే వాళ్ళింటి ముందు గొడవ చేసి మరీ ఈ పెళ్లి చేసుకున్నాను. కానీ నాకు పెళ్ళైన తర్వాత గాని ఇతని అసలు స్వరూపం తెలియలేదు. ఫస్ట్ నైట్ రోజే ఇతని శాడిజం తెలిసింది. కాపురం చేయనన్నాను. అది సాకుగా చూపించి నన్ను మా పుట్టింటికి పంపించారు. విడాకులు కావాలని నోటీస్ పంపించారు. కాపురం చేయలేదనేది నిజం మేడం, కానీ నేను శాడిస్ట్లా బిహేవ్ చేశాననేది అబద్ధం. తనకి సెక్స్ అంటే భయం అంది, నేను ఫోర్స్ చేయలేదు మేడం, అంతే. మా అమ్మకి తెలిసి పుట్టింటికి పంపించింది. వాళ్ళు నా మీద కేసు పెట్టారు. చివరికి ఇంత దూరం వచ్చింది మేడం. లేదు మేడం, తన అబద్ధం చెప్తున్నాడు. స్టాప్ ఇట్. జరిగింది వదిలేయండి. ఇప్పుడు మీరు కలిసి ఉండటం ఇష్టమా కాదా అది చెప్పండి. వద్దు మేడం, నాకు అతనితో ఉండాలని లేదు. నాకు కలిసే ఉండాలనుంది మేడం. ఇదేంటి ఇలా రివర్స్ అయ్యాడు? ఎలా వదిలేస్తానే నిన్ను? మేడం, జరిగిందేదో జరిగిపోయింది. వాళ్ళు తొందరపడ్డారు, మా అమ్మ కూడా తొందరపడింది. అందుకే నేను కాంప్రమైజ్ అవుతున్నాను. తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నేను పెళ్ళయ్యాక తను ప్రేమించడం మొదలుపెట్టాను. నాకు నా భార్య కావాలి మేడం. సరే, నేను పని చేస్తాను. మీ ఇద్దరూ ఓ 6 నెలలు ఒకే ఇంట్లో కలిసి ఉండండి. ఈ 6 నెలల్లో నీ ఆలోచనలో మార్పు రావచ్చు. అలాగే నీకు నీ భార్యతో 100 ఏళ్లు కలిసి బ్రతకొచ్చు అనే నమ్మకం బలపడొచ్చు. అప్పటికీ మీరు విడాకులు కావాలి అంటే శాంక్షన్ చేస్తాను. అతనితో ఒక్కరోజు కలిసి బతకడమే కష్టం అంటుంటే 6 నెలలు ఎలా కలిసి ఉండాలి మేడం? అతను నన్ను చంపేస్తే, హింసిస్తే? నీకు పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా పోలీసుల సాయం తీసుకోవచ్చు. మీరు కలిసి ఉండటం అంటే బలవంతంగా కాపురం చేయమని కాదు, ఇష్టం లేకుండా కాపురం చేయమని ఏ కోర్టు చెప్పదు. మీకిష్టమైతే కాపురం చేయండి, లేదంటే లేదు. కంపానియన్షిప్ అంటే తెలియాలంటే ఆ టైం మీరు కలిసి ఉండాలి. దీని మీద సంతకం చేయండి. నౌ యూ కెన్ గో. థ్యాంక్ యూ మేడం. వస్తా మేడం.
కూర్చో మమ్మీ. ఏమిట్రా ఏమిట్రా నువ్వు చేసిన పని? పోయి పోయి ఆ జడ్జి గారి ముందు అదంటే ఇష్టమని చెప్పడం ఏంటి? నువ్వంటే నాకు ఇష్టం లేదని ఆడపిల్ల చెప్తుంటే సిగ్గు లేకుండా నువ్వెందుకురా అది కావాలని చెప్పావు? పాపం కదమ్మా. ఇప్పుడు నేను విడాకులిస్తే తన జీవితం ఏం కావాలి? ఇంకొకరు పెళ్లి చేసుకోవాలంటే ఏం ఆలోచిస్తారు? ఎంతైనా నా మేనత కూతురు కదా. భావనైనా భర్తనైనా నేనేగా. ఒరేయ్, నీ బోడి జాలి మాకే అవసరం లేదు. నువ్వేంటో మీ అమ్మకి తెలియకపోవచ్చు, నాకు బాగా తెలుసు. విడాకులు కావాలని నోటీసులు ఇచ్చారు కదా, మళ్ళీ ఎందుకు వెనక్కి తగ్గడం? అంత భయపడేవాళ్ళు నోటీస్ పంపించకుండా ఉండాల్సింది. మీరు చేసిన పనికి నోటీసులు పంపించాక వచ్చి కాళ్ళు పట్టుకుంటాననుకున్నారా? చూడురా చూడు, నువ్వు చేసిన పనికి ఎలా మాట్లాడుతుందో చూడు. ఇలాంటి వాళ్ళని వదిలించుకోక మళ్ళీ 6 నెలలు తెచ్చి నన్ను ఎత్తున పెట్టుకోవాలి, అంతేనా? రాని అమ్మా, వస్తే కదా తెలిసేది. 6 నెలలు టైం ఉందిగా. ఈలోపు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది. అయినా తనేదో తొందరపడిందని మనం కూడా ఎందుకమ్మా తొందరపడాలి? ఇదిగో చూడు, మనిషి అంటే ఇలా ఉండాలి. పిల్లల్ని ఇలా పెంచాలి. ఏమీ లేకుండానే హంగామా చేసి కేసులు పెట్టింది నీ కూతురు. ఏమీ ఆలోచించకుండానే అరెస్ట్ చేశాడు నీ కొడుకు. ఇంత జరిగినా కూడా తన వల్ల ఓ ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని ఆలోచిస్తున్నాడు చూడు. అది అది పెంపకం అంటే. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని తాళి కట్టిన మనిషితో ఎలా మసులుకోవాలో నేర్చుకో. వీడు కాబట్టి నువ్వు ఎన్నన్నా పట్టించుకోకుండా ఇంకా నువ్వే కావాలి అంటున్నాడు. ఇదే ఇంకొకరు అయ్యుంటే ఈ పాటికి నిన్నేం చేయాలో అదే చేస్తుండేవాళ్ళు. నీ కొడుకు ఎందుకు అలా చెప్పాడో నాకు బాగా తెలుసత్తా. ఎన్ని చేసినా తను అనుకున్నది మాత్రం జరగదు. ఆరు నెలలు కలిసే ఉండాలని కోర్టే తీర్పిచ్చాక ఇంకేం చేస్తావే? రా, నా ఇంట్లో చాకరీ చేయడానికి మనుషులు కూడా లేరు. ఉన్న పని మనిషిని కూడా మాన్పించేస్తాను. వచ్చి మా సేవలు చేసుకుందు గాని. ఆ అవసరం నా కూతురికేం లేదు. కోర్టే కాదు, దేవుడొచ్చి చెప్పినా నా కూతురు రాదు. రాదంటే సరిపోదమ్మా, రావాలి. ఇందాక నా కొడుకు ఎందుకా ఇలా చేశాడా అనుకున్నాను. ఇప్పుడు చెప్తున్నాను, వాడు మంచి పనే చేశాడు. 6 నెలల్లో దానికి చేసిన తప్పు తెలుసుకునేలా చేస్తాను. పదరా. తొందరపడిందని మనం కూడా ఎందుకమ్మా తొందరపడాలి? ఇదిగో చూడు, మనిషి అంటే ఇలా ఉండాలి. వీడు కాబట్టి నువ్వు ఎన్నన్నా పట్టించుకోకుండా ఇంకా నువ్వే కావాలి అంటున్నాడు. బావ చాలా ప్లాన్డ్గా చేశాడమ్మా. ఇప్పుడు తను అత్తయ్య దృష్టిలో అటు మావయ్య దృష్టిలో మంచివాడిగా మార్కులు వేయించుకున్నాడు. ఇక మనం ఏం చెప్పినా నమ్మరు మమ్మీ. ఇంతకాలం మావయ్యకి కాస్త బావ మీద అనుమానం, కోపం ఉండేవి. ఇప్పుడు అదీ ఉండదు. వాడికిలాంటి తెలివితేటలు ఉండబట్టే ఇన్ని రోజులు అన్నయ్యని వదిన్ని మోసం చేయగలిగాడు. ఇప్పుడు ఏం చేయను మమ్మీ? ఇక మనకు మిగిలింది 2 ఆప్షన్స్. 6 నెలలు టైం ఇచ్చారు. ఈలోగా సంధి దొరికిందా మనం ఒడ్డున పడినట్టే. లేదంటే 6 నెలలు తర్వాత విడాకులొస్తాయి.
బావ తప్పించుకుంటాడు. ఆ తర్వాత సంధ్య దొరికినా ఏం చేయలేం. ఎందుకు చేయలేం? సంధి దొరికితే ఎప్పుడైనా DNA టెస్ట్ చేయించి సంజయ్ చేసిన తప్పుల్ని బయట పెడతాం. కానీ అప్పటికి అత్తయ్య బావకి మరో పెళ్లి చేస్తుంది. సంధ్యకి న్యాయం జరగాలంటే మరో ఆడపిల్లకి అన్యాయం చేయాలా? ఆ పరిస్థితి రాకూడదనే కదా మమ్మీ ఇంత కష్టపడింది. లేదంటే నేనే బావని వదిలిపెట్టనని, విడాకులు ఇవ్వనని అడ్డు తగలాలి. అలా చేస్తేనే బావ చేజారకుండా ఉంటాడు. అప్పుడు కోర్టు కాపురం చేయమని చెప్తుంది. తెలిసి తెలిసి సంధ్యకి అన్యాయం చేస్తావా? మరి ఎలా మమ్మీ? సంధ్య దొరకలేదంటే నాకు మరో ఆప్షనే లేదు. సంధ్యకు న్యాయం జరగాలి. నా కోసం నిందలు భరించింది. ఆ రోజు సంధ్య లేకపోయుంటే నేనేమైపోయేదాన్ని? నిజమే ఉషా, కానీ నీకు అన్యాయం జరిగితే సంధి కూడా భరించలేదు. అయినా మనం ఇందులో భయపడిపోవడానికి ఏం లేదు. మనకు 6 నెలలు టైం ఉంది కదా. ఆ భగవంతుడు ఈలోగా ఏదో ఒక దారి చూపిస్తాడు. మీకు విషయం చెప్పాలి. ఏంటది? అది మీకు చెప్పాక కంగారు పడకూడదు. ఇప్పటి వరకు సంజయ్ అమెరికాలో ఉంటుందని అనుకుంటున్నారు కదూ? అది ఎంతవరకు నిజమోనని నాకు అనుమానంగా ఉంది. సంధ్య తనకు పెళ్ళయిందని ఓ ఫోటో పంపించింది, గుర్తుందమ్మా? ఆ వ్యక్తి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. అవునా? అతను ఇక్కడెందుకున్నాడన్నయ్యా? అసలు తను మీకెలా కనిపించాడు? ఎక్కడ కనిపించాడురా? సంధి గురించి ఏమైనా వివరాలు చెప్పాడా? లేదమ్మా, అతని ఎవరో కొట్టి లోయలో పడేశారు. చావు బ్రతుకుల మధ్య మాకు దొరికాడు. ప్రస్తుతం అతను కోమాలో ఉన్నాడు. బతుకుతాడో లేదో కూడా తెలీదమ్మా. ఈ విషయం మీతో చెప్పకూడదనే అనుకున్నాను, కానీ అతను చనిపోతే తప్పు చేసిన వాణ్ణి అవుతానని చెప్తున్నాను. హలో, చెప్పు. ఎప్పుడు? సరే, నేను వెంటనే బయలుదేరుతున్నాను. అమ్మా, అతను స్పృహలోకి వచ్చాడంట, మాట్లాడుతున్నాడంట. ఇదిగో హాస్పిటల్ నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది. మేము వస్తాంరా. సరే, తొందరగా రండి. అమ్మా, వెళ్దాం పదా. ఉషా, దేవుడేదో ఒక దారి చూపిస్తాడనుకున్నాం కదా, దారి చూపించాడు. అతను నోరు విప్పగానే అన్ని నిజాలు బయటకొస్తాయి. పద. ఏది? అయ్యో రామా, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయింది? అమ్మా, 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 ఆగమ్మా, ఆగమ్మా, అమ్మా, ఆగమ్మా, ఆగమ్మా, అలా పరిగెత్తకూడదు. తప్పు తప్పు తప్పు. లోపలికి వెళ్దాం రా అమ్మా. లోపలికి ఎందుకు బామ్మ? ఎందుకంటే లోపల బోల్డ్ బొమ్మలున్నాయి, వాటితో నువ్వు చక్కగా ఆడుకోవచ్చు. అమ్మా, అమ్మా, నేను చెప్పాను కదమ్మా, ఇదిగో ఈ అమ్మాయే. నమస్కారం చెయ్యి. నమస్కారం. నమస్కారం.
రామ్మా అక్కడ కూర్చో. రామ్మా అలా కూర్చో. షో కూర్చో. కూర్చో అమ్మా. కూర్చో. నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? నా పేరు శ్రీవిద్య. మరి నీ పేరేంటి? నా పేరు శాంతమ్మ. కాదు, నువ్వు బామ్మవి. సరే అలాగే పిలువు. నా పేరు బామ్మే. నీ పేరేంటి? నా పేరు అదిగో ఆ దేవుడు. సంధ్య దీపక్, ఈ అమ్మాయి నీకు తెలుసా? బాగా తెలుసమ్మా.